myself Dr. Pramila. మా క్లినిక్ నేమ్ వచ్చేసి హైదరాబాద్ హోమియో క్లినిక్. మా క్లినిక్ లొకేషన్ ఎల్బీ నగర్లో ఉంది. అది వెరీ నియర్ టు మెట్రో స్టేషన్. ఐ హ్యావ్ 15 years ఎక్స్పీరియన్స్. ఈరోజు నేను చెప్పాలనుకునే టాపిక్ వచ్చేసి ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్. ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అనేవి ఇదివరకు అసలు ఎవరికి తెలిసేది కాదు. ఈ మధ్యన ఎవరి లోపలైనా కూడా మనము ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ని ఎక్కువ వింటున్నాము. అసలు ఈ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ ఒకసారి వస్తే అది తగ్గదు, లైఫ్ టైంకి మనం సఫర్ అవ్వాల్సిందే అని చాలామంది రాంగ్ అపోహలో ఉంటుంటారు. దీనికి రీజన్స్ వచ్చేసి అసలు ఈ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ రావడానికి కారణాలు ఏంటి, అసలు ఎందుకు వస్తున్నాయి, వాటికి ట్రీట్మెంట్ పరిష్కారం ఏంటి అనేది నేను ఈ 8 minutes ప్రజెంటేషన్లో చెప్పాలనుకుంటున్నాను. మనందరికీ తెలిసిన విషయమే, ఇమ్యూన్ సిస్టమ్ గురించి చాలామందికి తెలుసు. ఇమ్యూన్ సిస్టమ్ బాగుంటే ఏ రకమైన హెల్త్ ఇష్యూస్ రావు, మనము చాలా ఫిట్గా ఉన్నట్టు అని అనుకుంటాము. అసలు ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేస్తుంది, మనల్ని డిసీజెస్ నుంచి ఏ విధంగా కాపాడుతుంది అనే విషయానికి వస్తే, ఇమ్యూన్ సిస్టమ్ అనేది మనకు బయట నుంచి వచ్చే వైరస్, బ్యాక్టీరియా, ఫంగై, ఎనీ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్ నుంచి మనల్ని 100% ప్రొటెక్ట్ చేస్తుంటుంది. అయితే ఈ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, మన శరీరంలో ఒక డేంజరస్ ఫినామినా జరుగుతుంది. అది ఎలా జరుగుతుంది అని అంటే, ఆటో అంటే సెల్ఫ్, ఇమ్యూన్ సిస్టమ్ అంటే రోగనిరోధక శక్తి. మన బాడీలో ఇమ్యూన్ సెల్ఫ్ డిస్ట్రక్షన్ జరుగుతుంది. అది ఎలా జరుగుతుంది అని అంటే, మన ఇమ్యూన్ సిస్టమే, మన రోగనిరోధక శక్తి మన బాడీలో ఉన్న హెల్తీ సెల్స్ని ఫారిన్ సెల్స్గా, శత్రు సెల్స్గా పరిగణించి మన శరీరం మీదనే దాడి చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ మన లోపల ఉన్న హెల్తీ సెల్స్ని శత్రు కణాలుగా పరిగణించడం వల్ల అది రాంగ్గా అర్థం చేసుకొని మన ఇమ్యూన్ సిస్టమ్ని మన బాడీలో ఉన్న సెల్స్ మీద అటాక్ చేయడం ద్వారా ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అనేవి మనకి 60 to 100 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందులో మనం చూస్తున్న కామన్గా చూస్తున్న ప్రాబ్లమ్స్ వచ్చేసి సోరియాసిస్. నేను ఎప్పుడు సోరియాసిస్ గురించి చెప్తూ ఉంటాను. సోరియాసిస్, SLE, రుమటైడ్ ఆర్థరైటిస్, SLE, తెల్ల మచ్చలు, థైరాయిడ్, ఇలా కామన్గా మనం ఈ ప్రాబ్లమ్స్ని చూస్తున్నాము. కానీ 60 to 100 ప్రాబ్లమ్స్ మనలో చాలామంది సఫర్ అవుతుంటారు. సో ఈ ప్రాబ్లమ్స్కి అసలు ఏ విధంగా తగ్గించుకోవాలి? చాలామంది ఈ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ని తగ్గించుకోవడంలో ఎక్కడ ఫెయిల్యూర్ జరుగుతుంది అని అంటే, అదర్ సిస్టమ్స్లో ఈ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ రావడానికి రూట్ కాజ్ ఏందనేది పరిగణలోనికి తీసుకోకపోవడం. అది ఎలా జరుగుతుంది అని అంటే, వాళ్ళు ప్రజెంట్గా సఫర్ అవుతున్న లక్షణాలు ఏవైతే ఉంటాయో వాటిని, అంటే చాలామంది జాయింట్ పెయిన్స్ రిలేటెడ్గా, స్కిన్ మీద ఉన్న ర్యాష్ రిలేటెడ్గా స్టీరాయిడ్స్, పెయిన్ కిల్లర్స్ వాడడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ స్టీరాయిడ్స్, పెయిన్ కిల్లర్స్ రిలీఫ్ ఓరియంటెడ్గా ఎప్పుడైతే వాడతారో అది టెంపరీగా వాళ్ళకి రిలీఫ్ రావడం జరుగుతుంది. ఇలా వాడుకున్నన్ని రోజులు రిలీఫ్ రావడము, మళ్ళీ అగైన్ ప్రాబ్లం వచ్చేసరికి ఇది తగ్గదు అనే ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు. ఇలా జరగడం వల్ల ఏమవుతుందంటే, మన క్వాలిటీ లైఫ్ ఏదైతే ఉంటుందో అది దెబ్బతినడం జరుగుతుంది. సో మరి దీనికి ఏం చేద్దాము? అంటే లైఫ్ టైంకి స్టీరాయిడ్స్, పెయిన్ కిల్లర్స్ వాడుతూ వేరే ఇతర ప్రాబ్లమ్స్ని మనము మోసుకొని ముందుకు వెళ్ళలేము కదా. మరి వీటికి ఏదైనా ఒక పర్మనెంట్ సొల్యూషన్ వెతుక్కోవాలి. అంటే సైడ్ ఎఫెక్ట్ లేని మెడిసిన్స్ ఎంచుకోవడం ఒకటి. రెండోది వచ్చేసి రూట్ కాజ్ని అర్థం చేసుకొని ఎవరైతే డాక్టర్ ఒక స్పెషల్ రీసెర్చ్లో ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందో వాళ్ళని ఎంచుకోవడం అనేది తప్పనిసరి. సో మేమేం చేస్తాము అని అంటే, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ట్రీట్ చేసేటప్పుడు ఫస్ట్ రూట్ కాజ్ తీసుకోవడం జరుగుతుంది. సో ఆటో ఇమ్యూన్ డిసీజెస్ విషయానికి వచ్చేసరికి ఈ మధ్యన చాలామందికి తెలుసు, అంటే వెల్ నోన్ సెలబ్రిటీ, ఒక హీరోయిన్ సమంత గారికి వచ్చిన ప్రాబ్లం గురించి మీరు అందరు వినే ఉంటారు. అది మయోసైటిస్ అని. మయోసైటిస్ ఎందుకు వచ్చింది తనకి? తన లైఫ్ స్టైల్ అవన్నీ ఫిట్గానే ఉంటాయి కదా, ఎందుకు వచ్చింది? ఇంకొక రీజన్ అంటే లైఫ్ స్టైల్, ఎక్సర్సైజు, డైట్, ఇవన్నీ వాళ్ళు చాలా బాగా ఫాలో అవుతారు. అయినా కూడా తనకి ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్తో చాలా రోజులు సఫర్ అయ్యింది. ఎవరైనా చెప్పగలుగుతారు? స్ట్రెస్ అనేది చాలా కీ రోల్. కానీ మనకి కూడా చాలా మంది పొద్దున్న లేచిన దగ్గర నుంచి చాలా మంది ఏదో ఒక ఫ్యాక్టర్లో మనం స్ట్రెస్కి లోన్ అవుతుంటాం.
ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ ఏం రావట్లేదు. వెరీ ఫ్యూ పీపుల్కి ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎందుకు అని అంటే ఎవరి లోపలైతే హైపర్ సెన్సిటివిటీ ఎక్కువ ఉంటుందో, లో ఫీలింగ్లో ఉండడము, ఇంకొకటి అంటే వాళ్ళు చిన్న చిన్న వాటికి ఎమోషనల్గా డిస్టర్బ్ అవ్వడము, ఎక్స్ట్రీమ్గా స్పందించడము. అంటే ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్, మన ఫ్యామిలీలో ఎవరికైనా హెల్త్ బాగాలేదనుకోండి, మీరు అటెండ్ చేయలేని సిచ్యువేషన్లో ఉంటారు, అది వాళ్ళకు కూడా తెలుసు. కానీ నేను వెళ్ళి చేయలేకపోయినాను అనే ఒక రిగ్రెట్ ఫీలింగ్, ఒక గిల్ట్ ఫీలింగ్లో ఉండిపోవడం, ఇలా సెన్సిటివ్ ఎమోషన్స్ ఎవరైతే దీర్ఘకాలికంగా క్యారీ చేస్తారో వాళ్ళ లోపల ఈ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్, అంటే క్రానిక్గా ఈ ఎమోషన్ ఎవరైతే క్యారీ చేస్తారో వాళ్ళ లోపల ఈ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ని ఎక్కువ చూస్తున్నాము. ఈ రీసెర్చ్ ప్రకారంగా స్ట్రెస్ ఉన్నా కూడా సెన్సిటివ్ ఎమోషన్స్ని క్యారీ చేస్తూ ముందుకు వెళ్ళిన వాళ్ళ లోపల ఏమవుతుందంటే ఇమ్యూన్ సిస్టమ్ అనేది ట్రిగ్గర్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ ఇమ్యూన్ సిస్టమ్ ట్రిగ్గర్ అవుతుందో అప్పుడు ఈజీగా ఏదో ఒక ప్రాబ్లంలోకి ల్యాండ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మేమేం చేస్తాము అంటే నా క్లినిక్లో, నా స్పెషల్ రీసెర్చ్లో నేనేం చేస్తాను అని అంటే, ఫస్ట్ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఫస్ట్ పేషెంట్ లోపల స్ట్రెస్ ఉంటుంది. ఎలాగో ఏ కాన్ఫ్లిక్ట్ అంటే మైండ్లో, సబ్కాన్షియస్ మైండ్లో వాళ్ళకు ఏ కాన్ఫ్లిక్ట్ ఉంది అనేది ప్రధానంగా తీసుకోవడము, దాన్ని బేస్ చేసుకొని హోమియోలో శరీరతత్వము, మనస్తత్వము రెండూ బేస్ చేసుకొని ఒక కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్కి ఒక డాక్టర్ అబ్జర్వేషన్లో ఒక కోర్స్ ప్రకారంగా ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ని శాశ్వతంగా తగ్గించుకోవచ్చు. మెంబర్స్ ఎవరికైనా డౌట్స్ ఉంటే మేడం అడగవచ్చు. 2 minutes టైం ఉంది. సార్ కూడా ఇక్కడ అంటే ఫిజికల్గా ఎలాంటి రీజన్స్ ఉంటాయి? స్ట్రెస్ ఇలాంటివి కాకుండా ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ మనం ఇందాక చెప్పుకున్నట్టే లైఫ్ స్టైల్లో వచ్చిన మైండ్ ఈజ్ చాలా ప్రైమ్ అన్నట్టు. అంటే హ్యాపీగా ఉండమని చెప్తాము. హ్యాపీగా అంటే అంతే, హెల్త్ ఈజ్ వెల్త్ అని అంటాము. ఇందులో వచ్చేసి హెల్త్ అంటే ఆబ్సెన్స్ ఆఫ్ ది డిసీజ్. మెయిన్ అంటే ఐ అనే పదానికి చాలా వాల్యూ ఉంది. ఐ అంటే ఇల్నెస్, అంటే నేను, నాది అనేది ఏదైతే పాయింట్ ఏదైతే ఉంటుందో అక్కడ ఎమోషన్స్ అన్నీ డిస్టర్బ్ అయిపోతాయి. దాన్ని మనము ఇప్పుడు చాలా ప్రైమ్గా తీసుకోవాల్సిన అంశం నవడేస్. వి అంటే వెల్నెస్, మనము అనే కన్సిడరేషన్ ఏదైతే ఉందో అది మన హెల్త్ని ఎప్పుడు ప్రైమ్గా ఉంచుతుంది. మన బిఎన్ఐ లాగానే సేమ్ గివర్స్ గేమ్. ఇవ్వచ్చు, స్ప్రెడ్ని ఆపచ్చు, ఫర్దర్గా స్ప్రెడ్ అయ్యేది ఆపచ్చు. ఉన్న దాంట్లో ఉన్న మచ్చలల్లో కొంచెము రెడ్ అంటే కొంచెం ప్యాచ్ లోపల మార్పు తీసుకురావచ్చు.